ముఖ్యంగా మనం చూస్తే ఈ నీట్ రైల్వే క్రాష్లు కూడా చూసాం మనం. వందే భారత్ అని చెప్పి చాలా భారీ ఎత్తున చేస్తే భారీ ఎత్తున ప్రమాదాలు జరిగినాయి. వందల కొలది చనిపోయారు ఇక్కడ ఒరిస్సాలో. సో నానాటికి మరి ఆయన ప్రతిష్ట దిగజారుతుందా ఏమిటో కానీ మొత్తం మీద సీట్లు కూడా తక్కువే వచ్చాయి. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇందులో నీట్ అనేది కొన్ని ఈ లక్షల మంది స్టూడెంట్స్ యొక్క జీవితాలతో ముడిపడి ఉంది. ఎందుకంటే నీట్ పరీక్షల్లో యూజీ అడ్మిషన్స్లో మనకి మంచి డాక్టర్స్ కావాలని చెప్పి వాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు కూడా ఇద్దరు కష్టపడి ఏదైనా చేసే పని ఉందంటే ఈ రోజున దేశంలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయటం పిల్లలు ఎంత కష్టపడతారో తల్లిదండ్రులు ఇంకంతకన్నా ఎక్కువ కష్టపడతారు. అంటే లక్షల మంది తల్లిదండ్రులు లక్షల కుటుంబాలు ఈ నీట్ పరీక్ష యొక్క దాన్ని పనిచేసి అది ఎలా చేస్తున్నారు, పరీక్ష ఎలా నిర్వహిస్తున్నారు అనే దాని మీద వాళ్ళు ఆధారపడి ఉంటాయి. వీటి మీద చాలా విద్యా సంస్థలు కోచింగ్ సంస్థలు కోట్ల కొలది రూపాయలు కూడా ఆర్జిస్తున్నాయి. అంటే నీట్ చాలా ఇంపార్టెంట్. ఈ ఇటు స్టూడెంట్స్కే కాదు, స్టూడెంట్స్ తల్లిదండ్రులకే కాకుండా ప్రజలకు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళు రేపు పొద్దున డాక్టర్లు అయితే ప్రజల యొక్క ప్రాణాలను కాపాడవలసింది వీళ్ళే. ప్రాణాలను కాపాడతారా లేకపోతే ఈ లీక్ చేసి మరి డాక్టర్ అవటానికి అర్హత లేని వ్యక్తులు డాక్టర్లు అయ్యి వాళ్ళ ప్రజల ప్రాణాలను హరిస్తారా అనేది సమస్య అన్నమాట. సో ఇటు లక్షల కొలది స్టూడెంట్స్, అటు కోట్ల కొలది ప్రజల యొక్క జీవితాలతో ముడిపడినటువంటి నీట్ మీద ఇంత గందరగోళం జరిగితే మనకు గందరగోళం జరిగి వచ్చిన దగ్గర నుంచి మనకి చక్కని ప్రతిభావంతమైనటువంటి ప్రజలందరికీ తెలిసినటువంటి ప్రధానమంత్రి ఉండి కూడా మనకి ఏ ఒక్క మాట ఆయన దగ్గర నుంచి పెద్దగా వినపడలా. పార్లమెంట్లో గట్టిగా ప్రశ్నిస్తే అప్పుడు ఏదో ఒక మాట వినపడింది. అసలు ఈ పాటికి ఎట్లా చర్యలు తీసుకోవాలి, ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలి అనేటువంటి ఉద్దేశం లేకుండా ఒకవేళ ఈ లీకులని ఒప్పుకుంటే పరీక్ష రద్దు చేస్తే మనకు పరువు పోతుందేమో, లేకపోతే వీటి వెనకాల ఉన్నటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో ఆ మాఫియా శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి బయటపడతాయని భయమో ఏదైతేనేమి అసలు మూడోసారి ప్రధానమంత్రి అయినా కూడా ఆయన సరిగ్గా పనిచేయలేకపోవడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం.